కవులు కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఉద్యమాన్ని కవులు కళాకారులు భుజాన వేసుకుని నడిపించారని కొనియాడారు. తమ ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు స్తూపం రూపొందించిన ఎక్కా యాదగిరికి 300 గజాల స్థలంతో పాటు ₹1 కోటి నగదును అందజేస్తామన్నారు. ఆయనతో పాటు ప్రముఖ కవులు గూడ అంజయ్య, గద్దర్, గోరేటి వెంకన్న, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం 9 మంది కవులకు కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, ₹1 కోటి నగదు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆవిష్కరించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ అందశ్రీ గారు. అందశ్రీ ప్రకృతి మలచిన కవి, స్వతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే సత్కరిస్తున్నారు. నదిపై కవిత రాసేందుకు ఈ తెలంగాణ కోసం సర్వం ఒడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు కళాకారులు, ఈ 9 మంది కవులను కళాకారులను వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, ఈ 9 మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది.